చాలా వైరల్ అయ్యాయి. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. మనం చూస్తుంటాం ఆనియన్స్ గడ్డ కట్టుకుపోవడం, వాళ్ళకి పంపించే ఫుడ్ ఎస్పెషల్‌గా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారండి అసలు అక్కడ? వాటిని ఏం వేడి చేస్తారు చేసుకొని అసలు? తినవలసి వస్తదండి. వాటిని ఓకే. ఏం చేస్తారంటే టెంట్స్ ఉంటాయండి. ఆ టెంట్స్ ఎలా ఉంటాయంటే ఈ వాతావరణంలో లోపల ఒక రూమ్ కండిషన్స్ మరీ తక్కువ కాకుండా కొంచెం ఉష్ణాన్ని కలిగించేటువంటి విధంగా కొంచెం సేఫ్టీ ఉంటుంది. అక్కడ మనం స్టవ్ వెలిగించగలుగుతాం. ఆ స్టవ్ మీద కొంచెం ఐస్ తీసుకొచ్చి అందులో పెట్టేస్తే అది మరిగే టైంకి వీటిని తీసుకెళ్ళి అందులో వేయాలి. అందులో వేస్తే నార్మల్గా అవుతాయండి. అప్పుడు తింటాం. చాక్లెట్స్ ఇస్తారండి ఎనర్జీ కోసం. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఫుడ్ ఏంటి అంటే హై ఎనర్జీ ఇచ్చేటువంటి చాక్లెట్స్ ఇస్తారు. నేను ఒక వీడియోలో చూసాను. ఎస్పెషల్లీ వాళ్ళకి చాక్లెట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. చాక్లెట్స్ ఎక్కువ ఇస్తారండి. ఈజీ ఫుడ్ అండి. ఈజీ ఫుడ్, హై ఎనర్జీ ఫుడ్, ఎక్కువ తొందరగా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయండి. కాబట్టి అవి ఇస్తుంటే మేము అక్కడ చూసామండి. ఏం చేస్తామంటే వాటితో మెట్లు కడతారండి. ఇటుకల బదులు వాటిని వాడతారు. వాటిని తినలేక మనకు ఫుడ్ నే వాళ్ళు అట్లా తయారు చేసుకుంటారంట కదా. మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అంటే దాన్ని ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, వీళ్ళు తినరు, ఎక్స్పైర్ అయిపోయింది, ఏం చేయాలి? దాన్ని మెట్ల కింద కట్టడం, లేకపోతే దాన్ని గోడ కింద కట్టడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మేము చూసాం. ఎందుకంటే తిని బోర్ కొడుతుందండి. ఇప్పుడు ఏదైతే మనకి ఈ ఫ్రూటీ జ్యూసెస్ ఉంటాయి, ఈ జ్యూసెస్ ఏం చేయాలి? ఇటుక మొక్కలు అవి. వాటిని ఏం చేస్తారు? ఆ యొక్క హాట్ వాటర్లో వేయడం, అది తగిన తర్వాత ఎన్నెంత అవుతుంది, మొహం మొత్తుతుందండి. అదే ఫుడ్ తినలేము. మనకి ఏంటంటే వెరైటీ కావాలి, స్పైసీ ఫుడ్ కావాలి. అందులోని సౌత్ ఇండియన్స్ అయితే కనుక ఆ రసం, చారు, సాంబారు, అవి అక్కడ ఆ లగ్జరీ ఎక్కడ ఉంటుందండి? అక్కడ రోటీ అంటే ఒక రోటీ మీకు సియాచిన్ గ్లేషియర్లో సప్లై చేయడానికి ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు ఉండేటువంటి రోటీ అక్కడ 300 రూపాయలు 400 రూపాయలు కాస్ట్ పడుతుందండి. అంటే ఎయిర్ లిఫ్ట్ చేసి. ఈ సప్లై కూడా ఎలా వస్తుందండి? ఒక హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ వచ్చి పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి అది దిగదు. మళ్ళీ హెలికాప్టర్ ఆ పైనుంచి ఇసిరేస్తారు వాళ్ళు. ఇసిరేసింది మళ్ళీ మనం కలెక్ట్ చేసుకుని రావాలి. మళ్ళీ అది తిరిగి వచ్చేదాకా ఫుడ్ ఉండదు. ఇంకా దీన్నే మనం సరిపెట్టుకోవాలి. అయితే సఫిషియంట్ ఇస్తారు. అయితే బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉన్నట్లయితే ఎయిర్ కూడా ఈ యొక్క హెలికాప్టర్ కూడా టేకప్ చేయలేదండి అది కూడా. మరి అటువంటి సిచ్యువేషన్లో రిజర్వ్ ఫుడ్ అనేటువంటిది పెట్టుకుంటారు. ఆ సిచ్యువేషన్ ఆర్మీ ఈజ్ వెరీ వెల్ ప్లాన్డ్ అండి. ఆర్మీలో ఎప్పుడు కూడా తిండి లేక చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. శత్రువుతో పోరాడి చనిపోయినటువంటి వాళ్ళే ఉంటారు తప్ప ఫుడ్ లేక చనిపోయినటువంటి వాళ్ళు ఉండరు. వీ హ్యావ్ ఎవ్రీ కంటింజెన్సీ ప్లాన్, వెల్ ప్లాన్డ్. ఈవెన్ అలాంటి కండిషన్స్లో కూడా మేము వెల్ ప్లాన్డ్గా మా ఫుడ్ని, స్టాక్స్ని ప్లాన్ చేసుకుంటామండి. విధంగా. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. హై ఆల్టిట్యూడ్, ఆ వార్ఫేర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మిగిలినటువంటి ప్లేస్లో జంగిల్ డ్రెస్ వేసుకుంటారు. అక్కడ వేసుకునేటువంటి డ్రెస్ అంతా కూడా వైట్ అండి. ఎందుకంటే ఆ వైట్లో మంచులో కనిపించకుండా ఉండడం కోసం. అలాగే ఆ మంచు మీద మనకి సన్ రేస్ పడుతుంది. ఆ రేస్ వచ్చి మన కంట్లో పడిందంటే మనం బ్లైండ్ అవుతామండి. కాబట్టి ఆల్వేస్ యూ మస్ట్ యూజ్ గ్లాసెస్, టింటెడ్ గ్లాసెస్ వాడుతూ ఉంటారు. సో ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఒకవైపు మనం వెదర్ గురించి ఫైట్ చేస్తూనే మరో పక్క ఎనిమితో ఫైట్ చేయవలసినటువంటి కండిషన్స్ ఉంటాయి. వెరీ టఫ్ కండిషన్స్ అండి. ఒకవేళ కనుక ద టఫెస్ట్ పోస్టింగ్ ఏది అని అడిగారంటే సియాచిన్ గ్లేషియర్ అంటాను. ఆ సియాచిన్ గ్లేషియర్కి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని చాలామంది తహతహలాడతారండి. లైఫ్లో ఒకసారన్నా సియాచిన్ పోస్టింగ్ చేయాలి. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కానీ చాలా రిస్క్లు ఉంటాయండి అందులో. రిస్క్ ఉన్నదని అందరికీ తెలుసు. దానికి సెలక్షన్ ఎలా ఉంటుందంటే అంటే వాలంటరీ. ఇప్పుడు సపోజ్ మైగ్రేన్ పేషెంట్స్ కానీ, లేకపోతే హెడేక్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లంగ్స్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కానీ, అక్కడ పల్మనరీ ఎడిమా అనేటువంటి ప్రాబ్లం వస్తుందండి. ఆక్సిజన్ అందదు కదండి. ఆక్సిజన్ అందదు కదండి. హై ఆల్టిట్యూడ్ కదా, ఆక్సిజన్ తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయేమో ఈ బేస్ క్యాంపులో టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. అందు గురించి నేను సియాచిన్ పోస్టింగ్ అనేటువంటి 6 నెలల్లో రియల్ డ్యూటీ చేసి 90 రోజులే ఆ పైన చేసేది. మిగిలిన 3 నెలలు కూడా వీళ్ళని టెస్ట్ చేస్తూ పంపిస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా మెడికల్ టెస్ట్లు అవుతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ బేస్ క్యాంప్కి పంపాలా లేదా అనేటువంటిది ఇక్కడ మెడికల్ టెస్ట్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ దానికి పంపుతారు. సో వాలంటరీ చేసిన వాళ్ళని ఎవరినైనా పంపుతారండి. ఇక్కడ సెలక్షన్ అంటూ ఏం లేదు. ఎవరైనా సరే నేను ఇలా సియాచిన్ గ్లేషియర్ వెళ్ళాలి అంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇచ్చేస్తారండి.